అది దేశాన్ని మనం ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేయలేదు మనం, కానీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేసాం. డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయి మనకి. కాబట్టి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులను మనము అరెస్ట్ చేసి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు మనకి. కానీ మీరు కనుక అతను దీనికి సంబంధించి నిర్ణయాలు అతనే తీసుకున్నాడు అని ఎవిడెన్స్ ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఇంటర్నేషనల్ గా మీరు ఏం యాక్షన్ తీసుకున్నా కానీ కూడా దాన్ని జస్టిఫై చేసుకోవచ్చు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ఇందాక మీరు వాళ్ళ తరారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు చెప్పారు, చూపించారు, ఇందాక అతను చెప్పింది ప్లే చేశారు. అతను ఏమంటున్నాడు, మా మీద బ్లేమ్ చేస్తున్నారు వీళ్ళు భారత ఫోర్సెస్ అన్ని కూడాను, మేము ఈ టెర్రరిజం చేసినట్టు చెప్తున్నారు, కానీ పారదర్శకంగా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయమని మేము కోరుకుంటున్నామని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారత ప్రభుత్వం కానీ, మోదీ గారు కానీ, మన సైన్యం కానీ, మన స్పోక్స్ పర్సన్స్ కానీ ఎవ్వరు ఈ రోజు దాకా పాకిస్తాన్ పేరు ఎత్తలేదు. మీరు వెళ్ళి చూడండి, ఎక్కడ కూడా పాకిస్తాన్ పేరు ఎత్తలేదు. నిన్న సిసిఎస్ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ అయిన తర్వాత కూడా ఇచ్చిన స్టేట్మెంట్ అంటే, దీని వెనక దోషులు ఎవరినో వాళ్ళని శిక్ష ప్రాణం కాపాడుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అతను అంటే, నువ్వే దానికి కారపడని నీకు తెలుసు. మేము నీ పేరు చెప్పలేదు, పాకిస్తాన్ పేరు చెప్పలేదు, దోషుల్ని శిక్షించండి అన్నారు మోదీ గారు, అంతే. కానీ వాళ్ళు భయపడిపోతున్నారు, ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ మేము దాని గురించి అడగనే ఇన్వెస్టిగేషన్ గురించి మీరు దోషులని, దానికన్నా ముందు అసలు మీరు దోషులనే మాట మనం ప్రస్తావన చేయలేదు. పాకిస్తాన్ దోషి అనే మాట మనం ప్రస్తావన చేయలేదు. అజ్మీర్ మీద యాక్షన్ తీసుకున్నా కానీ కూడా మనము ప్రాబ్లం ఏంటంటే, అతను దోషి అని మనం ఇంటర్నేషనల్ చూపించగలగాలి. లేకపోతే కనుక కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనకు ఉన్నటువంటి అస్త్రాలు మనకు ఉన్నాయి, ఎవరిని ఎలా ట్యాకిల్ చేయాలో అలా ఉన్నాయి మనకు. ఎందుకంటే అజిత్ దోవల్ గారు 2014లో వచ్చినప్పుడు మోదీ గారు అజిత్ దోవల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, పాకిస్తాన్ లో ఉన్నటువంటి మన అసెట్స్ అన్ని కూడా కాంప్రమైజ్ అయిపోయినాయి. అప్పుడున్నటువంటి వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ మన ఆపరేటివ్స్ అందరి పేర్లు చెప్పేశారు ఆయన బయట. దాంతో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసింది పాకిస్తాన్. సో ఈయన దేశానికి వైస్ ప్రెసిడెంటే కావచ్చు, కానీ లిటరల్ గా చెప్పాలంటే దేశ ద్రోహమైన కార్యం చేశారు. దాంతో మొత్తం వీళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. 2014 నుంచి 2020-22కి మనం మళ్ళీ అక్కడ మన అసెట్స్ ని తయారు చేసుకోగలిగాం. అందుకనే ఈరోజు అన్నోన్ గన్మెన్ అక్కడ భారత వ్యతిరేకమైన శక్తుల్ని వేరు పారేస్తున్నారు. వాళ్ళని తయారు చేయడానికి 10 ఏళ్ళు పట్టింది మనకి. కాబట్టి రేపు అసీం మునీర్ కూడా ఎవరో తెలియని అజ్ఞాత వ్యక్తి ఎవరైనా చంపినా, అసాసినేట్ చేసినా మనకు దానికి సంబంధం లేదు. ఎలాగైతే హఫీజ్ నాకేం సంబంధం లేదు అని అసీం మునీర్ చేసి దుర్పేర్చుకుంటున్నాడో, అలాగే అసీం మునీర్ రేపు ఎవరైనా చంపితే కానీ మాకేం తెలుసు, మాకు తెలియదు అని మనం కూడా అంటాం. మనకు సంబంధం లేదు. చంపాడు ఒక కోర్ కమాండర్, మిమ్మల్ని చంపేశాడు. మీరు కోర్ కమాండర్లకు వ్యతిరేకంగా చాలా పనులు చేస్తున్నారు కాబట్టి కోర్ కమాండర్లోనే అంతర్యుద్ధంలో మిమ్మల్ని చంపాడు. మేమేం చేయాలి, మా చేతి ఏం లేదు కదా. రెండు ప్రశ్నలు సార్, రెండు కీలకమైన ప్రశ్నలు. ఈజ్ పాకిస్తాన్ హెడింగ్ టువర్డ్స్ సివిల్ వార్? ఎందుకంటే నీళ్లు, పెట్రోలు, డీజిలు, పాలు, బ్రెడ్ దొరకని చోట పసిపిల్లలు అంటే వాళ్ళు చాలా కన్సర్న్ వ్యక్తం చేశారు కదా. ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ పౌర సమాజాన్ని టార్గెట్ చేయమాకండి. మరి వాళ్ళు చేసింది ఏంటి? భారతీయ పౌర సమాజాన్ని, ప్రత్యేకించి హిందూ పౌర సమాజాన్ని. ఇప్పుడు లేదు టెర్రరిజం, ఉగ్రవాదానికి రిలిజియన్ లేదు అంటే వాళ్ళ ఉగ్రవాదానికి ఉంది, మిగిలిన వాళ్ళకి లేదనా వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నది ఏంటి? ప్రాపగాండా చేసుకుంటూ వస్తున్నది ఏంటి? ఇవాళ వచ్చి కళ్ళెంబడి నీళ్లు పెట్టుకొని పౌర సమాజాన్ని టార్గెట్ చేయొద్దని వాళ్ళ మినిస్టర్స్ మాట్లాడతారా? అంటే పక్క దేశాల్లో ఉన్న వాళ్ళు పౌరులు కదా. కరెక్ట్, అంతే. అది వాళ్ళ హిపోక్రసీకి అంతులేదు. వాళ్ళ మనకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత ఒక స్త్రీ ఆడదై ఉండి ఆవిడ చెప్తోంది, త్వరలో మనకు బాబర్ మస్జిద్ లో ఫస్ట్ అజాన్ అసీం మునీరే చదవబోతున్నారు అని ఆవిడ అనౌన్స్ చేసింది. సో వీళ్ళ భావజాలం అంతా కూడా హిందువులు ఎవరు ఉండకూడదు, గజ్వాయే హింద్ చేయాలి, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి హిందువులని సర్వనాశనం చేయాలి. చిన్న చిన్న పిల్లలకి నేర్పిస్తున్నారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ వాళ్ళు వీడియో చేశారు, నెక్స్ట్ హాలిడేస్ గోవాలో మేము ఏంటి మన బీఫ్ ఆవు మాంసం తింటూ మేము సెలబ్రేట్ చేయబోతున్నాం అని చెప్పి చిన్నపిల్లలు అనౌన్స్ చేయడం. రైట్, ఢిల్లీలో చాందినీ చౌక్ లో మేము నెక్స్ట్ రంజాన్ మేము సెలబ్రేట్ చేయబోతున్నాం. ఇటువంటి చిన్నపిల్లలతో చెప్పిస్తున్నాం. ఇన్ఫాక్ట్ మనకు
క్రిస్టీన్ ఫేర్ అని చెప్పేసి ఒక ఆవిడ, ప్రొఫెసర్ క్రిస్టీన్ ఫేర్, మనకు కొలంబియా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఆవిడ పాకిస్తాన్ లో విస్తృతంగా తిరిగి రీసెర్చ్ చేసి ఆవిడ ఒక విషయం తీసుకొచ్చింది ముందుకి. ఏం చెప్పిందంటే, అక్కడ స్త్రీలు, ఆడవాళ్ళు ఎవరైతే ఈ సూసైడ్ బాంబర్స్, ముజాహిద్లు అంటారా వాళ్ళు దానికి ఏం పేరు పెట్టి పిలుస్తారో, జిహాదీలు అంటావా, ఎవరైతే చనిపోవడానికి ఆత్మాహుతి చేసుకోవడానికి వెళ్ళి చనిపోతారో వాళ్ళ తల్లుల్ని వెళ్ళి ఇంటర్వ్యూ చేసి, వాళ్ళ తల్లులు ఏం చెప్తున్నారంటే, నా కొడుకు చనిపోయిందో నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, నాకు రేపు జన్నత్కి వెళ్ళినప్పుడు నాకు ఉత్తమమైన స్థానం నాకు ఇవ్వమని చెప్పి నా కొడుకు అల్లాని అడిగి రికమెండ్ చేస్తాడు, కాబట్టి దానికోసం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకుంటారు. మరి అటువంటి తల్లులు ఉన్నప్పుడు ఆ సమాజము, భారతదేశంలో వాళ్ళకి ఎటువంటి కన్ను ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఎవరు హిందువులు బతకడానికి వీల్లేదు, దీన్ని మొత్తం కన్వర్ట్ చేయాలి. అందుకోసం